హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం మీషో నుంచి తెప్పించినటువంటి చక్కని రెడీ టు వేర్ కాన్సెప్ట్లో డిఫరెంట్ బ్లౌజెస్ అయితే కనుక చూడబోతున్నాం. అండర్ బడ్జెట్ అండ్ మంచి క్వాలిటీలో అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి మీషో లాంచ్ చేసినటువంటి టోటల్గా 15 డిఫరెంట్ బ్లౌజెస్ అండి. ఈ మధ్యకాలంలో అసలు బ్లౌజెస్ వీడియో కూడా చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. సో బాగా సెర్చ్ చేశాను నేను కూడా లేటెస్ట్గా ఏం వచ్చున్నాయా అని. నాకు బాగున్నవి అనిపించినవన్నీ కూడా మీ వరకు షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే తీసుకొచ్చాను. చాలా రకాల సారీస్ మీదకి మనకి మ్యాచింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే కాంట్రాస్ట్లో కావచ్చు, మీరు హ్యాపీగా వీటిని అయితే కనుక చూస్ చేసుకునైతే కనుక మీకు నచ్చిన బ్లౌజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా మన సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన సైజుని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మనం తీసుకోవడం వేసుకోవడం అన్నట్లే ఉంటుంది. ఒకవేళ కొన్ని అటు ఇటు మీద లూజ్ ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ అయితే కనుక చేయించుకోవాల్సి ఉంటుందండి. నేను వేసుకుంది ఇప్పుడు స్ట్రెచబుల్ బ్లౌజ్. నేనైతే కనుక ఎల్ సైజ్ తీసుకున్నానండి. నాకు కరెక్ట్గా ఫిట్ అయింది. స్ట్రెచబుల్ అయితే కనుక ఎగ్జాక్ట్ మీ మెజర్ ప్రకారంగానే తీసుకోండి, లైక్ మీ సైజ్ వైజ్గా. దెన్ మనకి పర్ఫెక్ట్గా అయితే కనుక సరిపోతుంది. కానీ హుక్స్ వచ్చేవి ఖర్చు ఉండే వాటిని అయితే మాత్రం మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా లైక్ ఆలోచించాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి వేసుకోండి, ఫిట్టింగ్ బాగుందనుకుంటే కనుక చిన్నగా అడ్జస్ట్ చేయించుకుంటే కనుక మనకి ఎప్పటికీ కూడా అండర్ బడ్జెట్లో, మనం ఆఖరికి స్టిచ్చింగ్ కాస్ట్ కన్నా కూడా ఇవి మనకి తక్కువగానే పడుతున్నాయండి. అంత తక్కువ ప్రైస్లోనే మనకు వస్తున్నాయి కాబట్టి నిజంగా ఇవి వర్త్ ఇంత హెవీ వర్కుల మీద. సో ఈరోజు ఎలాగో నేను స్టార్ట్ చేశాను కాబట్టి నా బ్లౌజే ఫస్ట్ బ్లౌజ్ అండి. స్ట్రెచబుల్ బ్లౌజ్లో కూడా ఈరోజు నేను మీకు ఒక 2-3 వెరైటీస్ చూపెడతాను. అండ్ స్ట్రెచబుల్లో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇట్లా ఏంటంటే మనకి ఇలాగా ఫాయిల్ ప్రింట్ టైప్లో అయితే కనుక సిల్వర్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్లెక్సీ అండ్ ఫ్లోయీ అయితే కనుక ఉండింది. మెత్తగా ఉంది. హుక్స్లు జిప్పులు జంజాటాలు ఏమీ లేవు. తీసుకోవడం ఒక టాప్ లాగా అయితే కనుక వేసేసుకోవడమే అనమాట. సో నాకైతే బాగుందండి. లైక్ మీకు నేను దీని ఫోటో అంతా కూడా నేను పెడతాను, చూడవచ్చు మీరైతే కనుక ప్రైస్తో పాటుగా. నెక్స్ట్ అయితే కనుక మరొక స్ట్రెచబుల్ బ్లౌజ్ గురించి చూసుకున్నట్లయితేనండి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. నేనైతే కనుక యాష్ అండ్ బ్లాక్ వెళ్ళాను. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా మనకైతే కనుక బ్లౌజ్ అనేది కలర్ కాంబినేషన్ యాష్ అండ్ బ్లాక్ అండి. చాలా వాటికి మీద కూడా వస్తుంది. సేమ్ మనకైతే కనుక ఇప్పుడు ఎల్బో లెంత్ వరకు హ్యాండ్స్ వస్తాయండి. ఇవి కూడా మనకి ఇట్లా ఫ్యాబ్రిక్లో మీకు ఏంటంటే ఇట్లా స్ట్రెచబుల్ ఉంది కాబట్టి కంఫర్ట్ ఉంటాయండి. కరెక్ట్గా మనకి బాడీ ఫిట్టింగ్ లాగా కూడా వచ్చేస్తాయి. రౌండ్ నెక్స్ అయితే కనుక మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ ఇది థిక్నెస్ ఉంటుందండి. దీనికి లైనింగ్ అయితే కనుక రావు. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా వితౌట్ లైనింగ్ అయినా కానీ ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంటుంది. మనకి సాఫ్ట్గా ఉంటాయండి ఫ్యాబ్రిక్స్. అవి మెయిన్గా అయితే కనుక వీటికి ఉన్నటువంటి బెనిఫిట్ అనమాట. అయితే నేను అంటే నా శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా ఒకసారి చూపెడతానండి. శారీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నదే. సో స్టార్టింగ్లోనే చెప్పడం మర్చిపోయాను. బట్ వన్స్ ఒకసారి అయితే కనుక శారీ అండ్ బ్లౌజ్ కుట్టించిన తర్వాత మాత్రం సూపర్ అంటే సూపర్ లుక్లో ఉంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. చాలా బాగుందండి. పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ సీక్వెన్స్ బ్లౌజ్ కనుక మనం పీస్ దీంతో పాటు వచ్చిన పీస్ మనం కనుక కుట్టించుకుంటే సూపర్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. 80 సెంటీమీటర్లో వచ్చింది. ఆల్రెడీ మనం డిజైనర్ శారీస్ నిన్న ఇట్లాంటి వీడియో ఇచ్చామన్నమాట, పార్టీ వేర్ కలెక్షన్స్. ఆ రోజు నేను మీకు ఓపెనింగ్ చేసి కూడా మొత్తం చూపించానండి. అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అండ్ ఇలా ఏ కాంట్రాస్ట్ బ్లౌజ్కైనా సరే మనకి చక్కగా సెట్ అయిపోతుందని నేనైతే కనుక ఇప్పుడు ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ స్ట్రెచబుల్ బ్లౌజ్తో అయితే కనుక మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు 15 బ్లౌజెస్తో పాటు నా శారీ లింక్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తానండి. నచ్చింది అనుకుంటే చూసుకోవచ్చు. ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు కట్టుకున్నా కానీ డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేసుకోవచ్చు. స్పేస్ సిల్క్ శారీ గోల్డ్ కల్నేత కాంబినేషన్లో అయితే కనుక చక్కగా మనకి ఇట్లాగా బార్డర్తో తీసుకున్నటువంటి శారీ అండి. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక బ్లౌజ్ చెప్తానండి. నేను ఈ బ్లౌజులు రీసెంట్గా అయితే కనుక నేను ఒక షార్ట్ వీడియో ఇచ్చాను. నా షార్ట్ వీడియో నా ఫాలోవర్స్ చాలా వరకు అయితే చూసారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఇప్పటికీ కూడా చాలా వరకు డిఎం అండ్ లింక్ అని పెడతానే ఉన్నారండి. అది నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక పంపించగలుగుతున్నాను. కానీ డిఎం అండ్ మనకి లింక్స్ అనేవి యూట్యూబ్లో ఉండవు కాబట్టి ఇవ్వడానికి షార్ట్స్లో నేను రీసెంట్గా కూడా క్యూఆర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. బట్ ఈ బ్లౌజెస్ చూపించిన నాటికి నేను ఇంకా క్యూఆర్ స్టార్ట్ చేయలేకపోయాను. అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ రోజు ఎవరైతే మిస్ అయిపోయారో ఈ రోజు మన వీడియోలో అయితే కనుక ఇచ్చానండి. అసలు చాలామంది కామెంట్స్ ఎంత ఫన్నీ అంటేనండి అవి అసలు మీషో బ్లౌజెసే కావు, తను ఎక్కడో కొనుక్కొచ్చి ఇందులో చూపించారనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అసలు ఎలా ఆలోచిస్తారని కూడా నాకు అర్థం కాదు. నేను కమ్యూనిటీ పోస్ట్ చేశా. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే కావాలంటే వెళ్ళి చెక్ చేయండి అండి. ఆ వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డే అర్థం కావట్లేదు చాలామందికి అనేసి ఆ 2 ఫొటోస్ని మీషో విత్ ప్రైస్తో అండ్ బ్లౌజ్తో అయితే కనుక నేను మీకు ఫొటోస్ 2 అక్కడ పెట్టి పైన 2 లింక్స్ కూడా ఇచ్చాను అనమాట. చాలామంది కొనుక్కునే
వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది ఒకేలాగా తీసుకోరు కదా అండి. అర్థం కాని వాళ్ళు ఏంటంటే ఇంకా విసిగిపోయి ఏమి ఇవ్వలేదు ఇవే అనేసి అలా పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా ఈ వీటి లింక్ కూడా పెడతానండి. చాలా వరకు మిస్ అయ్యారు కాబట్టి నేను ఈ వీడియోలో అయితే కనుక 2 బ్లౌజెస్ని పర్టికులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే కనుక షేర్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోలో కూడా నేను షార్ట్లో క్లియర్గా చెప్పా, మీకు డిఎం కానీ లింక్ కానీ కావాలంటే కనుక మీరు మన ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక లింక్ అని డ్రాప్ చేయండి, వస్తాయండి. చాలామంది వచ్చారు, పాపం తీసుకున్నారులేండి. ఒకళ్ళిద్దరికి అర్థం కూడా కాలేదు. సో అందుకోసం అయితే ఒకళ్ళిద్దరేమో మాకు ఇన్స్టా లేదని పెట్టున్నారనమాట. అందుకోసం నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా చేశాను. ఈ రోజు ఈ వీడియోలో అయితే కనుక వీటి లింక్స్ కూడా పెడతానండి. క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైన్స్ అయితే టూ గుడ్గా ఉన్నాయండి. డెఫినెట్గా ఇవి మనీ వర్త్ అని చెప్తాను. కాకపోతే వీటికి వితౌట్ లైనింగ్తో వచ్చాయండి. వర్క్ మాత్రం చాలా హెవీగా వచ్చాయి. నాకైతే ఇవి చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇట్లా హై నెక్ మీద అయితే కనుక చక్కగా వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ కలర్స్ కానీ వీటిలో చాలా ఉన్నాయండి. నేనైతే ఈ రెండింటిని అయితే కనుక చూస్ చేసుకున్నాను. ఇవి రెండు కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజెసే వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చాయి. సో ఒకవేళ ఏదైనా పట్టు శారీస్ మీదకి వాటి మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకైనా కానీ క్వాలిటీ బాగుందండి. మెయిన్గా దానికోసం మీరు హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడతో మన టోటల్గా బ్లౌజెస్ 4 చూసేసాం. నేను వేసుకున్న బ్లౌజ్తో కలిపి ఇది మన 5th బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇంతకుముందు నేను చూపించానండి, కానీ అస్సలు స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. ఆ రోజు నేను ఇవ్వకపోతే నేను 15 బ్లౌజులు చూపిస్తే అందరూ ఆ 15 వదిలిపెట్టి దీన్నే చాలా వరకు స్టాక్ అవుట్ అయిపోయిందని లింక్ ఇవ్వలేదని కూడా అడిగారు. ఇప్పుడు ఇదైతే కనుక రీస్టాక్ అయిందండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కనుక నచ్చితే మాత్రం. ఇది కూడా చాలా బాగుంటుంది. కాటన్ బ్లౌజ్ అండి, వర్క్ చక్కగా అయితే కనుక వస్తుంది అనమాట వితౌట్ లైనింగ్. చాలా కాటన్ శారీస్ మీద అన్నిటి మీద కూడా చక్కగా వేసుకోవచ్చు. హ్యాండ్ మీద కూడా వర్క్ వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక వర్క్ అనేది ఇట్లా మనకి ఏంటంటే ఒక ఏమంటారండి బర్డ్ కొంగ లాంటి దానిపైన అయితే కనుక ఇట్లా మనకి తామర పువ్వులు తామర మొగ్గలు ఆ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. కాటన్ బ్లౌజ్ అండి. చాలా వాటి మీదకి అయితే కనుక ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ తెప్పించానండి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. ఇది కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. నేను వేసుకుని ఆల్రెడీ మీకు వీడియో కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ బ్లౌజ్ అండి. అస్సలు మన దగ్గర ఉండాల్సిందే అనే బ్లౌజ్లో మాత్రం ఈ బ్లౌజ్ ఖచ్చితంగా ఉండాలండి. చాలా బాగుంటుంది అసలు ఫిట్టింగ్. ఇట్లా ఏంటంటే ఎలాస్టిక్ దాంతోనే మనకి ఇట్లా బుట్ట స్టైల్లో అయితే కనుక ఇచ్చున్నారనమాట. దీన్ని మీరు స్కర్ట్ మీద కూడా షార్ట్ టాప్లా వేసేసుకోవచ్చు, అంత బాగుంటుందండి. ఇదైతే కనుక ఎలాస్టిక్ అనేది ఇక్కడ ఉంటుంది. వెల్వెట్ ఫ్యాబ్రిక్, వెరీ స్మూత్ అండ్ వెరీ కంఫర్ట్ అండ్ అసలు సూపర్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. 101% నేను మీకు రికమెండ్ చేస్తాను వితౌట్ ఎనీ డౌట్. ఇది నా ఫేవరెట్ బ్లౌజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లౌజ్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. వితౌట్ లైనింగ్ ఆయన నుండి జస్ట్ ఒక టాప్ లాగా వేసేసుకోవడమే చాలా బాగుంటుందండి. ఫిట్టింగ్ వైజ్ బెస్ట్, మాటలు లేవు దాని గురించి. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్లౌజ్. సో ఇది కూడా బాగుందండి, కొత్తగా వచ్చింది. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా హెవీగా అయితే కనుక వచ్చి హ్యాండ్ మీద ఇట్లాగా పద్మం డిజైన్ అయితే కనుక వస్తుంది. ఒక రంగోలీ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అవుట్లైన్ అంతా కూడా ఇట్లా అయితే కనుక మనకి డిజైన్ వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ మిడిల్లో అయితే కనుక 2 నెమళ్ళు కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇది విత్ కప్స్తో విత్ లైనింగ్తో విత్ కస్తో అయితే కనుక వచ్చిందనమాట. సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి, బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ ఇదైతే కనుక మనకి లోపల ఇంటర్లాక్తోని ఖర్చుతో వచ్చింది. జస్ట్ ఒక 1 ఇంచ్ ఖర్చు అయితే ఇచ్చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా షోల్డర్ ఫిట్టింగ్ అయితే కనుక డోరీస్ అనేది వచ్చినాయి అనమాట. చాలా బాగుందండి. చాలా శారీస్ మీద కూడా ఇది మనకి మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వస్తుంది. ట్రై చేయాలనుకుంటే కనుక తప్పకుండా మీరు దీన్ని కూడా ట్రై చేయొచ్చు. అన్ని లింక్స్ చాలా క్లియర్గా పెడతానండి. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ 1 లింక్. ఒక్క లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఈ బ్లౌజ్ అన్ని కనపడతాయి. ఏది నచ్చినా కానీ దాని మీద క్లిక్ చేసుకుని మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవటమే. ఈ బ్లౌజ్లోనండి ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ షేర్ చేసా, అప్పుడు ఇవి లేవు. ఈ చైన్తో రాలేదండి, ఈ ఒక్కటి మాత్రమే వచ్చాయి. రీసెంట్ నా బ్లౌజెస్ వీడియో కూడా చూడొచ్చు. ఫస్ట్ నేను అసలు మరి ఎవ్వరూ చూపించలేదనమాట, మనమే తీసుకొచ్చి చూపించాము ఈ బ్లౌజ్. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది స్పేస్ సిల్క్ అనమాట. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ. ఇప్పుడు వచ్చేటువంటి స్పేస్ సిల్క్ శారీస్తో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అలాగే కదా, మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా మీరు అయితే కనుక ఇలా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీ కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఆల్ సైజెస్లో కూడా ఇది మనకి అవైలబుల్గా ఉంది. బ్యాక్ ఓపెన్ అండ్ మనకైతే కనుక షోల్డర్ ఫిట్టింగ్ ఇట్లా అయితే కనుక డోరీస్ అంతా కూడా వచ్చాయండి. అసలు సూపర్ ఉంది. అండ్ ఇంకోటి తెలుసా, ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ మనకి లోపల హ్యాండ్కి ఏమైనా ఇబ్బంది పడుకోకుండా కూడా ఎక్స్ట్రా కూడా హ్యాండ్ ఇచ్చా చూడొచ్చు. మామూలుగా ఒక బ్లౌజ్ వేసుకున్నట్టు వేసుకోవటమే. ఇది పైన అయితే కనుక ఎక్స్ట్రా ఈ లేయర్ అనేది చక్కగా డిజైన్ కోసం అయితే కనుక ఇచ్చారు. విత్ బ్యూటిఫుల్ హ్యాంగ్స్ అండి. బ్యాక్ ఓపెన్తో వచ్చేసింది ఈ బ్లౌజ్. లోపల కూడా ఖర్చు కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చుతో ఇచ్చారు. విత్ కప్స్తో అయితే కనుక చాలా బాగుంది బ్లౌజ్. కలర్స్ ఉన్నాయి. నేనైతే మెరూన్ తెప్పించాను అనమాట. సో దీంట్లో గోల్డ్ అవైలబుల్, లైక్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అసలు పట్టుకుంటే జారిపోతుందండి. అసలు అంత
ప్రీమియం క్వాలిటీ తీసుకున్నారు, నెంబర్ 1 క్వాలిటీ ఉందండి, ఏం డౌట్ లేదు. మీకైతే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. క్లోజప్ లుక్లో కూడా చేస్తున్నాను మీకు క్వాలిటీ, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా. నెక్స్ట్ అయితేనండి, ఇంతకుముందు నేను దీంట్లో ప్యారెట్ గ్రీన్ కలర్ షేర్ చేశాను. అయితే అది అప్పుడు ఉన్న ప్రైస్ కన్నా ఇప్పుడు ఈ బ్లౌజ్ షేర్ చేయడానికి రీజన్ కూడా చెప్తాను. చాలా పట్టు చీరలు అనేవి ఇప్పుడు ఈ కలర్లో చాలా మంది తీసుకుంటున్నారు కదా, కాస్త ఫ్యాన్సీ బ్లౌజ్ కోసం చూస్తుంటే మాత్రం ఒక్కసారి చూడండి. ఇంతకుముందు నేను మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకొచ్చాను, అండ్ అప్పుడు కన్నా కూడా ఇది రేట్ తగ్గింది, అండ్ అప్పుడు కన్నా కూడా ఇది హ్యాండ్స్ అనేది ఇంకా లెంత్ వచ్చాయి అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇట్లా గవ్వలు వస్తాయి హ్యాండ్స్ దగ్గర, ఇట్లా అండి కరెక్ట్గా మనకి ఇంతవరకు అయితే కనుక హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ గవలు అయితే కనుక వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ డిజైన్, యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరికైనా కానీ ఫ్యాన్సీ బ్లౌజ్ కోసం చూస్తుంటే ఇది ఒక బ్లౌజ్. బ్యాక్ అయితే కనుక హుక్స్తో వచ్చేసింది, కిందంతా కూడా ఇట్లాగ మనకి గవలతోనైతే కనుక కాన్సెప్ట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ లైనింగ్ అండ్ వర్క్ ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది, విత్ లైనింగ్ అండ్ విత్ కప్స్తో అయితే కనుక మనకి పర్టికులర్ డిజైన్ విత్ కట్స్తో అయితే కనుక వచ్చి ఉండింది అనమాట. శారీస్ మీదకి ఒకవేళ ఈ కలర్ ఏమన్నా మీకు మ్యాచింగ్లో అవుతుంది అనుకుంటే కనుక ఒక్కసారి అయితే కనుక చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక బ్లౌజ్ తీసుకొచ్చేసాను గోల్డ్ కలర్ కాంబినేషన్లోని. ఇది కూడా చూడండి, అసలు స్పేస్ సిల్క్లో బుట్ట స్లీవ్స్తో వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉంది బ్లౌజ్ అయితే మనకి. ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్తో వచ్చింది, బుట్ట స్లీవ్స్తో అయితే కనుక వచ్చింది. చాలా గోల్డ్ శారీస్ మీదకి మీకైతే కనుక చక్కగా మ్యాచింగ్లో వస్తుందండి, చాలా బాగుంది. రీసెంట్గా నేను అవార్డ్ ఫంక్షన్కి వేసుకున్నటువంటి గోల్డ్ ఇదే షేడ్, అలాంటి వాటికైతే మాత్రం ఇది ఇంకా రెడీ టు వేర్ టైప్లో అయితే కనుక వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా షో బటన్స్తో అయితే కనుక వచ్చింది. నైస్ నెక్ లైన్ విత్ లైనింగ్ అండ్ విత్ కప్స్తో అయితే కనుక వచ్చిందండి. సాఫ్ట్ ఉందండి, ఎలాస్టిక్. ఇది కూడా మనకైతే కనుక చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుందండి. అండ్ అన్నీ కూడా ఇవాళ నేను చూపించే అన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు ఏది కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో ఏది వస్తున్నా కానీ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక డిఫరెంట్ బ్లౌజ్ అండి, స్ట్రెచబుల్ బ్లౌజ్లోనే ఇది బుట్టా స్లీవ్స్తో అయితే కనుక వచ్చేసింది అనమాట. ఇది కూడా చాలా లేటెస్ట్గా వస్తుంది ఈ డిజైన్ పర్టికులర్గా, చాలా బాగుంది. దీంట్లో కూడా మనకి సైజెస్ ఇస్తున్నారు, ఆ సైజ్ వైజ్గా అయితే కనుక ఎల్, ఎక్స్ఎల్, XXL ప్రకారంగా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అయితే కనుక బుట్టా స్లీవ్స్ అనేది ఈ విధంగా వస్తాయన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, నైస్ కలర్, నైస్ డిజైన్. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక మీరు తీసుకోవచ్చు. నేను ఇట్లా డార్క్ వైన్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను, రౌండ్ నెక్ అనమాట. ఇది వితౌట్ లైనింగ్ స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి. చెప్పాను కదా నేను 2-3 వెరైటీస్ స్ట్రెచబుల్ కూడా తీసుకున్నాను ఈ సారీ అనేసి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి, విత్ క్యూట్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక మనకి ఇప్పుడు ఇది హకోబాలో అయితే కనుక వచ్చిన ప్యాటర్న్. సో చాలా బాగుంది, ఇది కూడా ఫ్యాన్సీగా. ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ అట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి కదా అండి, కొంచెం రెడీ టు యూజ్లో ఉండాలనేసి అయితే కనుక వాటన్నిటికీ కూడా మ్యాచ్ అయ్యేలాగా ఎల్లో కలర్ తీసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్తో చాలా క్యూట్ లుక్స్లో అయితే కనుక వచ్చినటువంటి ఎల్లో అండి, ప్యూర్ కాటన్లో వచ్చిన బ్లౌజ్. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నైస్ స్క్వేర్ నెక్ లైన్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఈక్వల్గా అయితే కనుక నెక్ లైన్ వచ్చేసి ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఇట్లా బుట్టా స్లీవ్స్తో అయితే కనుక ఇచ్చారండి, చాలా బాగుంది ప్యాటర్న్. దీనిలో కూడా సైజెస్ ఉన్నాయండి. కాటన్ లైనింగ్ అయితే లోపల ఇచ్చారు, విత్ కప్స్తో అయితే కనుక ఇచ్చారండి. అలాగే కట్స్ వచ్చేసి మనకి 1 ఇంచ్ వరకు అయితే కనుక వచ్చి ప్రిన్స్ కట్లో అయితే కనుక వచ్చిన బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి. నైస్ అండి, ఇది కూడా మనకి మీరు చూస్ చేసుకోండి, కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను దీంట్లో వైట్ వేద్దాం అనుకున్నా, రీసెంట్గా నేను మీకు వైట్ బ్లౌజ్ షేర్ చేశాను, అందుకోసం అయితే కనుక ఈసారి ఎల్లో తెప్పించాను అనమాట. నెక్స్ట్ అండి, ఇప్పుడు వచ్చే స్పేస్ సిల్క్ శారీస్కి అయితే కనుక ఈ పర్టికులర్ గోల్డ్ కూడా ఒకసారి చూడవచ్చు. దీనికి డిఫరెంట్ ఉంది. ఇంతకుముందు నేను చూపించిన మెరూన్ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఈ లేస్ అదేమో ఇట్లా హ్యాంగ్ అవుతున్నట్టుగా ఉందన్నమాట. అట్లా వద్దు అనుకుంటే కనుక ఈ లేస్ బార్డర్ వచ్చేసి ఇట్లాగా రౌండ్గా అయితే కనుక వచ్చింది అండి, ఇలా ఉందన్నమాట. ఈ గోల్డ్ కూడా చాలా వాటి మీదకి అయితే మ్యాచింగ్ వస్తుంది. అండ్ మీకు ఒకటి చెప్తా చూడండి, ఈ గోల్డ్ వేరు, ఈ గోల్డ్ వేరు, ఓకే. అండ్ ఈ హ్యాండ్స్ వేరు అండ్ ఈ హ్యాండ్స్ వచ్చినటువంటి ఈ డిజైన్ వేరు, డిఫరెన్స్ ఉందండి. చూసుకుని అయితే కనుక మీకు ఏది సెట్ అవుతుంది అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. సో ఇది కూడా అంతే, హ్యాండ్ అంతా కూడా మనకి లోపల హ్యాండ్గా కుట్టారు ఇలాగా, అండ్ దాని మీద అయితే కనుక ఇట్లా లేయర్ లాగా అయితే కనుక ఇచ్చున్నారు. సో మీకు ఏ డిజైన్ అనేది సూట్ అవుతుందో దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇట్లా అయితే కనుక నేను 3 వెరైటీ కొత్తగా వచ్చినటువంటి స్పేస్ సిల్క్లో వెరైటీస్ అయితే తెప్పించాను. గోల్డ్లో షేడ్, స్పేస్ సిల్క్లో అయితే కనుక ఇవి వెరైటీస్. సో చాయిస్ మీ ఇష్టం అండి, లేటెస్ట్ ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ అయితే కనుక అండి రెడ్ కలర్ బ్లౌజ్, ఈ లోటస్ బ్లౌజ్ కూడా ఒకసారి చూడాలి మీరు. అండ్ స్పేస్ సిల్క్లోనే ఇంకొకటి కూడా ఉందండి, యాష్ కలర్ విత్ బుట్టా స్లీవ్స్తో అయితే కనుక వచ్చిందనమాట. ఇలా ఉంటుంది ప్యాటర్న్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది బ్యాక్ సైడ్ అయితే కనుక కొంచెం డిజైనర్ స్టైల్ అయితే కనుక ఇచ్చున్నారు అనమాట. ఇక్కడ ఒక చిన్న మువ్వల్లాగా ఇచ్చేసారు అండ్ బ్యాక్ ఓపెన్. అండ్ ఇది కూడా మనకైతే కనుక నెక్ షోల్డర్ ఫిట్టింగ్ కోసం వచ్చినటువంటి డోరీస్తోని బ్యాక్ ఓపెన్తో
వచ్చినటువంటి బ్లౌజ్. ఇది కొంచెం దగ్గరగా ఉందండి, గోల్డ్ను ఇది అండ్ కొంచెం ఏంటంటే మనకి నెక్ లైన్ అనేది డిఫరెన్స్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఒకటే క్వాలిటీ, 2 గుడ్ ఉన్నాయి, 2 కూడా 2 గుడ్ ఉన్నాయి, విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చున్నాయండి. సో చూసుకోండి, తీసుకోండి, ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి, మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో దాన్ని బట్టిగా. నెక్స్ట్ అండి ఇంకొక బ్లౌజ్ వచ్చేసి మన 15th బ్లౌజ్. ఇదైతే కనుక మీకు ఇట్లా హెవీలో అండి, అసలు ఈ రేట్కి ఎక్కడైనా వస్తుందా ఇంత మంచి బ్లౌజ్? అసలు స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా రాదు, రా సిల్క్ మెటీరియల్ అండి, అన్ని పట్టు శారీస్కి వచ్చేస్తుంది. జరీ వర్క్లో బుట్టీతో అయితే కనుక వచ్చేసింది, హ్యాండ్ మీద బార్డరే కావచ్చు అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఈ ఫ్లవర్ కాన్సెప్టే కావచ్చు, చాలా బాగున్నాయండి. ఫ్రంట్ కూడా మనకైతే కనుక నెక్ లైన్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇంత హెవీ లోటస్ ఇస్తారు కాబట్టి బ్యాక్ సైడ్ ఇంకా ఓపెన్ అనేది రాదు, విత్ కప్స్ విత్ లైనింగ్ అండ్ ఖర్చుతో అయితే కనుక వచ్చేసి ఇది మన 15th బ్లౌజ్లో అయితే కనుక చక్కగా అన్ని చీరల మీదకి వచ్చేలాగా తెప్పించాను. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా. సో వీటన్నిటి లింక్స్ మీకు ఇచ్చాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్రజెంట్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్ళిళ్ళు కావచ్చు, వెడ్డింగ్ సీజన్లో లైక్ డిఫరెంట్ ఫంక్షన్స్కి అనేది అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి చాలా వాటి మీదకి మనకి ఈ బ్లౌజెస్ అనేది మ్యాచింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి యూజ్ అవుతుందండి అందరికీ. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియో బాగుందనుకుంటే కనుక మీరు కూడా ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.